హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హరి. మీరు చూస్తున్నది హరి స్టూడెంట్ కార్నర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు సైకాలజీలో 11వ గ్రాండ్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుందండి. మిత్రులందరూ కూడా ఈ వీడియోని లైక్ చేసి మరి ఇప్పుడు నా ఛానల్లో మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరి టాపిక్లోకి వెళ్తే మొదటి క్వశ్చన్ అండి. సుమంత్ లెక్కలు బాగా చేస్తాడు కానీ చదరంగం అంటే చెస్ బాగా ఆడలేడు. దీనికి ఉదాహరణ 1. చరశీల వైయక్తిక భేదాలు, 2. అంతర వ్యక్తిగత భేదాలు, 3. వ్యక్త్యంతర్గత వైయక్తిక భేదాలు, 4. నిర్మాణాత్మక వైయక్తిక భేదాలు. మరి మిత్రులు కామెంట్ చేయండి ఆన్సర్ ఏంటన్నది. ఇక్కడ ఆన్సర్ను మనం పరిశీలించినట్లయితే లెక్కలు బాగా చేస్తాడండి, చెస్ బాగా ఆడలేడు. అంటే ఇక్కడ వ్యక్త్యంతర్గత ఆన్సరు 3. వ్యక్త్యంతర్గత వైయక్తిక భేదాలు అండి. సో నెక్స్ట్ బిట్కి వెళ్దామండి. రెండో బిట్టు. ఒక ప్రాథమిక పాఠశాలలో 10 మంది విద్యార్థులు కలరు. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం నియమించాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య 1 1 2 2 3 4 4 3. మరి మిత్రులందరూ కూడా ఆన్సర్ని కామెంట్ రూపంలో వేగంగా సెండ్ చేయండి. మరి ఇక్కడ చూస్తే ఆర్టీ యాక్ట్ 2009 ప్రకారం ఉపాధ్యాయుల సంఖ్య అసలు ఆన్సర్ అయితే 2 అండి. సింగిల్ టీచర్ ఉన్న స్కూల్లో ఉండకూడదండి. తక్కువ మంది 20 లోపు ఉన్నా కూడా ఇద్దరు పిల్లలు ఉన్న రూల్ని ఆర్టీ యాక్ట్ 2009 అనేది పెట్టడం జరిగిందనమాట. సరే నెక్స్ట్ బిట్ చూద్దామండి. మూడవ బిట్టు. ఈ గ్రంథి యొక్క స్రావకం వ్యక్తి ఉద్వేగాలపై సూటిగా ప్రభావం చూపుతుంది. ఏ గ్రంథి వ్యక్తి ఉద్వేగాలపై ప్రభావితం చూపుతుంది? 1. అధివృక్క గ్రంథి, 2. పీయూష గ్రంథి, 3. పార్శ్వ ఔట గ్రంథి, 4. ఔట గ్రంథి. మరి మా మిత్రులందరూ కూడా కామెంట్ రూపంలో ఆన్సర్ని సెండ్ చేయండి వేగంగా. మరి ఆన్సర్ 1 అధివృక్క గ్రంథి అండి. అధివృక్క గ్రంథి వ్యక్తి ఉద్వేగాలపై సూటిగా ప్రభావంతో చూపిస్తుందండి ఈ యొక్క అధివృక్క గ్రంథి. నెక్స్ట్ బిట్ అండి. 4th బిట్. ఈ క్రింది వాటిలో మానసికంగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి లక్షణం కానిది 1. సాంఘిక పరిపక్వత కలిగి ఉండట, 2. ఉద్వేగ పరిపక్వత కలిగి ఉండట, 3. స్వీయ క్రమశిక్షణ, 4. తన స్వంత ఊహాలోకంలో మరియు కల్పనలో జీవిస్తాడు. మరి అభ్యర్థులందరూ కూడా ఆన్సర్ని కామెంట్ బాక్స్లో రాయండి, సెండ్ చేయండి. మరి ఇక్కడ మనం క్వశ్చన్ని లక్షణం కానిది కంగారులో మనం రాంగ్ రాస్తుంటాము, చూసుకోవాలి. వ్యక్తి లక్షణం కానిది మానసిక ఆరోగ్యం. సో ఆన్సర్ 4 అండి. తన స్వంత ఊహాలోకములో మరియు కల్పనలో జీవిస్తుంటాడండి ఆ వ్యక్తి. మానసికంగా ఆరోగ్యంగా లేని వ్యక్తి అండి. మరి నెక్స్ట్ బిట్కి వెళ్దామండి. 5వ బిట్టు. రాజు ఇంటి పని పూర్తి చేయనందుకు ఉపాధ్యాయుడు చేయనందుకు రాజు ఇంటి పని పూర్తి చేయనందుకు ఉపాధ్యాయుడు ఇతర విద్యార్థుల ముందు మందలించాడు. ఇంటికి వచ్చిన తర్వాత రాజు ఆ కారణంగా తన చెల్లెలపై అరిచాడు. ఇది 1. తాదాత్మ్యకరణం, 2. దమనం, 3. విస్థాపనం, 4. ప్రతిగమనం. మరి మిత్రులందరూ కూడా ఆన్సర్ తెలిస్తే వేగంగా కామెంట్ బాక్స్లో మీకు ఆన్సర్ని రాయండి. క్వశ్చన్ నెంబరు ఆన్సర్ నెంబర్ వేయండి. సో ఆన్సర్ వస్తే విస్థాపనం అంటే అత్త మీద కోపం దొత్త మీద చూపించడం అంటారు. ఆఫీసులో బాస్ మందలించాడని ఇంటికి వచ్చి భార్య మీద అరవటం, ఇలాంటివన్నీ కూడా విస్థాపనానికి చెందుతాయండి. నెక్స్ట్ బిట్ అండి. 6వ బిట్టు. ఒక ప్రయోక్త విద్యా సాధనపై కంప్యూటర్ ఆధారిత బోధన యొక్క ప్రభావం అధ్యయనం చేయాలనుకున్నాడు. ఇక్కడ పరతంత్ర చర్మం ఏమిటి? 1. విద్యార్థుల సాధన, 2. కంప్యూటర్ ఆధారిత బోధన, 3. ప్రయోగశాల పరిసరాలు, 4. ప్రయోక్త.
మరి అభ్యర్థులందరూ కూడా ఆన్సర్ని కామెంట్ రూపంలో చేయండి. మరి ఆన్సర్ విద్యార్థుల యొక్క సాధన అండి. సో నెక్స్ట్ పెట్టండి 7వ బిట్. ఈ క్రింది వానిలో ప్రాజెక్ట్ పద్ధతికి సంబంధించనిది 1 వరుసగా కృత్యాలు ఇమిడి ఉంటాయి. 2 చేయడం ద్వారా అభ్యసనం. 3 అసహజము. 4 అభ్యాసకుని కేంద్రకము. ఇక్కడ క్వశ్చన్ బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ప్రాజెక్టు పద్ధతికి సంబంధించనిది అని వాడు అడగడం జరిగింది. మరి ఇందులో ఆన్సర్ని కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. మరి ఆన్సర్ వచ్చేస్తే ఆన్సర్ 3 అసహజం అండి. ప్రాజెక్ట్ పద్ధతిలో వరుసగా కృత్యాలు ఉంటాయి, లెర్నింగ్ బై డూయింగ్ ఉంటుంది, అభ్యాసకుని కేంద్రకంగా ఉంటుంది. సో ఆన్సర్ ఈజ్ 3 అసహజము. నెక్స్ట్ 8వ పెట్టండి. నిశాంత్ 10 ప్రయత్నాలలో 20 అర్ధరహిత పదాలను నేర్చుకున్నాడు. 1 వారం తర్వాత అవే పదాలను తిరిగి నేర్చుకోమన్నప్పుడు అతను కేవలం 4 ప్రయత్నాలలోనే నేర్చుకున్నాడు. అతని పొదుపు గణన ఎంత అంటే సేవింగ్ స్కోర్ ఎంత? 1 50%, 2 40%, 3 14%, 4 60%. అభ్యర్థులందరూ కూడా వేగంగా మీ యొక్క ఆన్సర్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరి ఆన్సర్ అయితే 460% అండి. 60 అతని యొక్క పొదుపు గణన 60% అండి. నెక్స్ట్ 9వ పెట్టండి. పావులో ప్రయోగంలో నిబంధిత ప్రతిస్పందన విరమణ చెందుటకు కారణం 1 నిర్నిబంధిత ఉద్దీపన లేకపోవడం, ఉన్నత క్రమ నిబంధన ఉద్దీపన లేకపోవడం, ఉన్నత క్రమ నిబంధన ఉద్దీపన ఉండడం, 4 నిర్నిబంధిత ఉద్దీపన ఉండడం. మరి ఆన్సర్ కామెంట్ బాక్స్లో మీకు తెలిసినట్లయితే వేగంగా పోస్ట్ చేయండి. ఇక్కడ విరమణ చెందుటకు కారణం అన్నాడండి. మరి ఇక్కడ ఉద్దీపన లేకపోవడం అనేది క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఫస్ట్ 2 ఉంటుంది. మరి 1 or 2 అన్నది మీరు బాగా చూజ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఆన్సర్ అయితే మాత్రం నిర్నిబంధిత ఉద్దీపన లేకపోవడం ఆప్షన్ 1 అండి. నెక్స్ట్ 10వ పెట్టండి. మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ గ్రంథ రచయిత ఎవరు? 1 లెనిన్, 2 కోహెలర్, 3 థార్నడక్, 4 పావ్లవ్. మరి ఆన్సర్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి వేగంగా. మరి ఆన్సర్ వచ్చేసినట్లయితే ఆప్షన్ 2 కోహెలర్ అండి. ఆప్షన్ 2 కోహెలర్, మెంటాలిటీ ఆఫ్ ఏప్స్. మరి 11 పెట్టండి. డెజావు అనేది 1 గ్రీకు పదం, 2 ఆంగ్ల పదం, 3 ఫ్రెంచ్ పదం, 4 లాటిన్ పదం. మరి వేగంగా అభ్యర్థులందరూ కూడా ఆన్సర్ ఏంటన్నది కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరి ఆన్సర్ అయితే 3 ఫ్రెంచ్ పదం అండి. డెజావు అనేది ఫ్రెంచ్ పదము. 12 పెట్టి చూద్దామండి. ఆహారం మరియు నిద్ర దేని కిందకి వస్తాయి? 1 రక్షణ అవసరాలు, 2 శారీరక అవసరాలు, 3 ఆత్మ ప్రస్తావన అవసరాలు, 4 ప్రేమ మరియు తత్సంబంధిత అవసరాలు. మరి ఆన్సర్ తెలిసినట్లయితే మీరు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి వేగంగా. వీడియో నడువు ఎక్కువ అవుతుందన్న ఉద్దేశంతో వేగంగా చేయమంటున్నాను. మరి ఆన్సర్ 2 శారీరక అవసరాలు అండి. ఆహారం నిద్ర అనేది శారీరక అవసరాలు. సో నెక్స్ట్ బిట్కి వెళ్దామండి. 13వ బిట్టు. సావిత్రి సంస్కృతాన్ని అర్థం చేసుకోలేదు, కానీ భగవద్గీతలోని శ్లోకాలను బాగా చెప్పగలదు. శ్లోకాలను అభ్యసించటంలో సావిత్రి యొక్క స్మృతి ఏంటి? 1 బట్టి స్మృతి, 2 తార్కిక స్మృతి, 3 సంవేదన స్మృతి, 4 నిష్క్రియాత్మక స్మృతి. మరి అభ్యర్థులందరూ మీకు ఆన్సర్ తెలిసినట్లయితే సంస్కృతాన్ని అర్థం చేసుకోలేకపోయినా భగవద్గీతలోని శ్లోకాలు చెప్పడం అంటే తెలియకపోయినా నేర్చేసుకోవడం, అది ఏ స్మృతి? మరి ఆన్సర్ అయితే 1 బట్టి స్మృతి అండి.
తెలియకపోయినా నేర్చుకోవడం అనేది బట్టి. నెక్స్ట్ 14వ బిట్ అండి. ఈ క్రింది వానిలో సరైనది కానిది ఏంటి? 1. రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిక్స్ అశాబ్దిక ప్రజ్ఞా పరీక్ష. 2. ఆర్మీ ఆల్ఫా టెస్ట్ సామూహిక ప్రజ్ఞా పరీక్ష. 3. భాటియా టెస్ట్ బ్యాటరీ వైయక్తిక ప్రజ్ఞా పరీక్ష. 4. వెస్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్ సామూహిక ప్రజ్ఞా పరీక్ష. మరి అభ్యర్థులందరూ కూడా వేగంగా మీకు తెలిసినట్లయితే వేగంగా ఆన్సర్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరి ఇక్కడ ఆన్సర్ అయితే వెస్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్ ఇది వైయక్తికంగా సింగిల్గా జరుగుతుంది, కానీ ఇక్కడ సామూహిక ప్రజ్ఞా పరీక్ష అన్నాడు. సామూహికంగా ఇదైతే జరగదు. మన ఆన్సర్ని అనాలిసిస్ చేసుకోవాలండి, అప్పుడే సరైన సమాధానం చెప్పగలం. ఇప్పుడు 15 పెట్టండి. గత అభ్యసనం ప్రస్తుత అభ్యసనను ఆటంకపరుస్తుంది. ఇది ఏంటి? 1. ప్రతిగమనం. 2. ధమనం. 3. పురోగమన అవరోధం. 4. తిరోగమన అవరోధం. గత అభ్యసనము ప్రస్తుత అభ్యసనాన్ని ఆటంకపరిస్తే అది మరి అభ్యర్థులందరూ కూడా ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి వేగంగా. మరి ఇక్కడ ఆన్సర్ అయితే పురోగమన అవరోధం అండి. ఆప్షన్ 3 పురోగమన అవరోధం. నెక్స్ట్ బిట్టు కలిపిపోదాం. 16వ బిట్టు. ధార్నడైక్ యొక్క యత్న దోష సిద్ధాంతాన్ని ఇలా కూడా పిలుస్తారు, ఇలా కూడా అంటారు. 1. ఆర్ రకం అభ్యసనం. 2. పరికరాత్మకవాదం. 3. పిల్లి సిద్ధాంతం. 4. సంధానవాదం. మరి ఆప్షన్ తెలిసినట్లయితే మీరందరూ కూడా కామెంట్ బాక్స్లో వేగంగా ఆన్సర్ని పోస్ట్ చేయండి. మరి యత్న దోషాన్ని సిద్ధాంతానికి మరొక పేరు సంధాన సిద్ధాంతం అని కూడా అంటారు, సంధానవాదం అంటారు. సో నెక్స్ట్ బిట్ అండి. 17వ బిట్టు. ఒక బాలుని ప్రజ్ఞాలబ్ధి 45. అతనిని ఈ కింది విధంగా వర్గీకరించవచ్చు. 1. బుద్ధిహీనుడు. 2. మూఢుడు. 3. ప్రతిభావంతుడు. 4. అల్పబుద్ధి కలవాడు. మరి మీకు ఆన్సర్ తెలిసినట్లయితే జస్ట్ కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఇక్కడ 45 అండి అతని ప్రజ్ఞాలబ్ధి. మన యొక్క ప్రజ్ఞాలబ్ధి లైన్ ఉంటుంది కదండి, 0 to 20. ఈ కాలం 90+ ఉంటే అత్యధిక ప్రజ్ఞ కలవాడు. ఇవన్నీ అట్లా 45 ప్రజ్ఞాలబ్ధి ఉంటే వాడిని ఏమంటారు? సో ఆన్సర్ 1 బుద్ధిహీనుడు అంటామండి. నెక్స్ట్ 18 బిట్టు. అభ్యసన వైకల్యం గలవారికి సాధారణంగా VAKT పద్ధతి ఉపయోగిస్తారు. దీనిలో వి అనేది ఏంటి? 1. వృత్తి సంబంధమైనది. 2. భాష సంబంధమైనది. 3. విలువైనది. 4. దృష్టి సంబంధమైనది. మరి అభ్యర్థులు ఆన్సర్ తెలిసినట్లయితే వేగంగా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ఆన్సర్ని. మరి ఇక్కడ వి అన్నట్టయితే దృష్టి, విజువల్ అంటే దృష్టికి సంబంధించినటువంటి ఇది ఒక పద్ధతి అండి ఇది. నెక్స్ట్ బిట్ అండి 19 బిట్. అభ్యసనం కొరకు చేపట్టే మదింపు యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? అభ్యసనం కొరకు చేపట్టే మదింపు యొక్క ప్రధాన ఉద్దేశం. 1. ఎలా బోధించాలి. 2. ఏమి బోధించాలి. 3. ఎప్పుడు బోధించాలి. 4. ఎందుకు బోధించాలి. ఆన్సర్ తెలిస్తే మీరు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అభ్యసనం కొరకే చేపట్టే మదింపు అయితే ఎలా బోధించాలన్నది ఆన్సర్ అండి. నెక్స్ట్ 20 బిట్టు. ఈ విధమైన నాయకత్వంలో నాయకుడు ఒక్కడే నిర్ణయాలు తీసుకుంటాడు. క్వశ్చన్లో మనకు అర్థమవుతుంటుంది. 1. నిరంకుశ నాయకత్వము. 2. ప్రజాస్వామ్య నాయకత్వము. 3. లైసెన్స్ ఫేర్ నాయకత్వము. 4. అనుమతించే నాయకత్వం. మీకు ఆన్సర్ తెలిసినట్టయితే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరి ఆన్సర్ అయితే 1. నిరంకుశ నాయకత్వం అంటారండి.
నెక్స్ట్ బిట్ అండి 21వ బిట్టు. ఈ క్రింది వానిలో ఒకటి ప్రవర్తన సమస్య కాదు. 1 సంఘ వ్యతిరేక ప్రవర్తన, 2 కఠినమైన ధ్వంసం చేసే ప్రవర్తన, 3 తనకే దెబ్బలు తగిలించుకునే ప్రవర్తన, 4 పరీక్షల్లో తక్కువ మార్కులు తెచ్చుకోవడం. మరి మీకు ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరి ఆన్సర్ అయితే 3 తనకే దెబ్బలు తగిలించుకునే ప్రవర్తన. ఇది ఒక ప్రవర్తన సమస్య కాదండి. నెక్స్ట్ 22వ బిట్టు. విద్య, సామాజిక భద్రత అనేవి బాలల హక్కులలో క్రింది వర్గీకరణలో ఉంటాయి. 1 జీవించే హక్కు, 2 అభివృద్ధి చెందే హక్కు, 3 స్వేచ్ఛా హక్కు, 4 రక్షణ హక్కు. మరి ఇక్కడ క్వశ్చన్ బాగా అబ్జర్వ్ చేసినట్లయితే విద్య, సామాజిక భద్రత అనేది వాడు ఏది చెందడానికి ఉపయోగపడుతుందో అన్నది అబ్జర్వ్ చేసుకుంటే మీకు ఆన్సర్ దొరుకుతుంది. మరి అభ్యర్థులందరికీ కూడా ఆన్సర్ తెలిస్తే వేగంగా కామెంట్ బాక్స్లో ఆన్సర్ని పోస్ట్ చేయండి. మరి ఇక్కడ ఆన్సర్ అయితే 2 అభివృద్ధి చెందే హక్కు ప్రతి పిల్లవాడికి విద్య ద్వారా, అదేవిధంగా సామాజిక భద్రత ద్వారా బాల హక్కుల్లో అభివృద్ధి చెందే హక్కు ఉంటుందండి. మరి నెక్స్ట్ 23వ బిట్. జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 ప్రకారం పాఠ్య ప్రణాళిక అభివృద్ధికై నిర్దేశించిన సూత్రాలలో లేనిది 1 అభ్యసనంలో బట్టి పద్ధతి లేకుండా నిర్ధారించడం, 2 జ్ఞానాన్ని పాఠశాల బయట జీవితానికి అనుసంధానం చేయడం, 3 పరీక్షల నమ్యత కలిగి ఉండి వాటిని తరగతి గదిలో సమీక్షపరచడం, 4 అభ్యసనం పాఠ్య పుస్తకాల చుట్టూ ఉండడం. మరి మీకు ఆన్సర్ తెలిసినట్లయితే ఆన్సర్ని పోస్ట్ చేయండి ఏంటన్నది. మరి ఇంకా ఆన్సర్ తెలిసిందే. ఆప్షన్ 4 అభ్యసనం పాఠ్య పుస్తకాల చుట్టూ ఉండదండి. ఇది ఒక నిరంతరం సమగ్రంగా ఉంటుంది కాబట్టి 4 కాదండి. నెక్స్ట్ 24th బిట్ అండి. ఈ క్రింది వానిలో అభ్యసన లక్షణం కానిదేంటి? 1 అభ్యసనం సార్వత్రికమైనది, 2 అభ్యసనానికి సంచిత స్వభావం ఉంటుంది, 3 పెరుగుదలలాగా అభ్యసనం కూడా ఒక దశ తర్వాత ఆగిపోతుంది, 4 అభ్యసన శారీరక పెరుగుదల మానసిక పరిణతిపై ఆధారపడి ఉంటుంది. మరి అభ్యర్థి అందరూ ఆన్సర్ తెలిసినట్లయితే వేగం కామెంట్ బాక్స్లో చేయండి. మరి ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకు అందిస్తున్నటువంటి ఈ హరీష్ స్టూడెంట్ కార్నర్కి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు ఆన్సర్ వస్తే ఆప్షన్ 3 పెరుగుదలలాగా అభ్యసనం కూడా ఒక దశ తర్వాత ఆగిపోతుంది. అసలు అభ్యసనం అనేది ఒక దశ తర్వాత ఆగిపోవడం అంటూ ఉండదండి. 25 బిట్. అనిర్దేశిత మంత్రణమును ఇలా కూడా అంటారు. 1 సహాయార్థి కేంద్రిత మంత్రణము, 2 సమస్య కేంద్రిత మంత్రణం, 3 కౌన్సిలర్ కేంద్రిత మంత్రణం, 4 మిశ్రమ మంత్రణం. మరి ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ బాక్స్లో వేగంగా ఆన్సర్ని పోస్ట్ చేయండి. ఇక్కడ ఆన్సర్ 1 సహాయార్థి కేంద్రిత మంత్రణము, సహాయార్థి కేంద్రణ మంత్రణం. 26వ బిట్ అండి. ఈ క్రింది వాటినిలో ఒకటి ఉపాధ్యాయ కేంద్రిత పద్ధతి. 1 సమస్య పరిష్కార పద్ధతి, 2 అన్వేషణ పద్ధతి, 3 ఉపన్యాస ప్రదర్శన పద్ధతి, 4 ప్రాజెక్ట్ పద్ధతి. చూడండి ఇక్కడ పద్ధతులు అనేవి చాలా చాలా ఇంపార్టెంటు. ప్రతి ఒక్కరు ఇంకా చదవలేనట్లయితే ఒక్కసారి తీయండి. ఒక బిట్ అయితే మాత్రం ఖచ్చితంగా వస్తుంది. మరి ఇది ఒక మెథడాలజీలో భాగంగా ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతుల్లో ఇది మెథడాలజీలో ఉంటుంది, ప్లస్ సైకాలజీ కూడా ఉంటుంది. మరి ఉపాధ్యాయ కేంద్రిత పద్ధతి ఏంటి అన్నది ఇక్కడ చూసినట్లయితే ఉపన్యాస ప్రదర్శన పద్ధతే ఉపాధ్యాయ కేంద్రిత పద్ధతి. ఇందులో అభ్యాసకుడు విద్యార్థి అసలు యాక్టివ్గా ఉండడండి. ఒక్క ఉపాధ్యాయుడు మాత్రమే యాక్టివ్గా ఉండి ఉపాధ్యాయ కేంద్రీకృతంగా ఈ బోధన అనేది జరుగుతుందండి. నెక్స్ట్ 27వ బిట్ చూద్దామండి. క్రింది వాటిలో వికాస సూత్రం కానిదేంటి? 1 వికాసం అన్ని దశలలో ఒకే విధంగా ఉంటుంది,
2 వికాసం నిరంతర ప్రక్రియ. 3 వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు. 4 వికాసం సంచితమైనది. మరి ఆన్సర్ తెలిసినట్లయితే వేగంగా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. వికాస సూత్రం కానిదండి. మరి ఈ వికాసం అనేది ఆన్సర్ 1 అండి. వికాసం అనేది అన్ని దశల్లో ఒకే విధంగా ఉండదండి. ఒక దశలో చాలా వేగంగా ఎక్కువగా నేర్చుకుంటాడు, ఒక్కొక్క దశలో తగ్గుతుంటుంది వికాసం యొక్క ప్రభావం. 28 బిట్ ఒక శిశువు ఆట బొమ్మకు జీవమున్నట్లు తలచి దానితో ఆడుకుంటున్నది, అలంకరిస్తున్నది మరియు మాట్లాడుతున్నది. ఆ శిశువు ఉన్న సంజ్ఞానాత్మక వికాస దశ ఏమిటి? 1 పూర్వ ప్రచాలక దశ, 2 ఇంద్రియ చాలక దశ, 3 అమూర్త ప్రచాలక దశ, 4 మూర్త ప్రచాలక దశ. మీకు ఆన్సర్ తెలిసినట్లయితే వేగంగా కామెంట్ చేయండి. ఇక్కడ క్వశ్చన్ బాగా అబ్జర్వ్ చేసుకోవాలండి. ఆట బొమ్మకు జీవం ఉన్నట్లు దానితో ఆడుకుంటుంది, మాట్లాడుతున్నది అయితే ఆన్సర్ 1 పూర్వ ప్రచాలక దశ అండి. పూర్వ ప్రచాలక దశ. మరి నెక్స్ట్ బిట్టుకు వెళ్ళిపోదామండి. 29వ బిట్టు. కోల్బర్గ్ ప్రకారం ఎక్కువ శాతం వ్యక్తులు నైతికంగా ఈ స్థాయికి మించి పెరగరు. 1 పూర్వ సాంప్రదాయ స్థాయి, 2 పూర్వ నైతిక స్థాయి, 3 ఉత్తర సాంప్రదాయ స్థాయి, 4 సాంప్రదాయక స్థాయి. ఈ స్థాయికి నైతికంగా ఈ స్థాయికి మించి పెరగరు అన్నది కోల్బర్గ్ యొక్క క్వశ్చన్ అండి. మరి ఆన్సర్ని వేగంగా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఆన్సర్ అయితే 4 సాంప్రదాయ స్థాయి అండి. సాంప్రదాయక స్థాయికి మించి పెరగరు అన్నది కోల్బర్గ్ యొక్క ఉద్దేశం అండి. మరి లాస్ట్ అండ్ ఫైనల్ బిట్. చోమ్స్కీ ప్రతిపాదించిన సిద్ధాంతము దేనికి సంబంధించినది? 1 నైతిక అభివృద్ధికి, 2 భాషాభివృద్ధి, 3 మానసిక రుగ్మత, 4 సాంఘిక అభివృద్ధి. మరి నామ్ చోమ్స్కీ మరి దేని గురించి ప్రతిపాదించాడు అంటే సిద్ధాంతాన్ని 2 భాషాభివృద్ధి అండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు అందించే మరి మా యొక్క ఛానల్ని హరీష్ స్టూడెంట్ కార్నర్ యూట్యూబ్ ఛానల్ని ప్రతి ఒక్కరు తప్పనిసరిగా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ హరి షైనింగ్ అవుట్.